హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు గోబీ 65 చేసుకుందామండి. ముందుగా కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, వెల్లుల్లి తరుగు, ఫుడ్ కలర్, పెరుగు, కార్న్ ఫ్లోర్, మైదా, క్యాలీఫ్లవర్. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. ముందుగా క్యాలీఫ్లవర్ ని 2 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి తీసేయాలండి. ఇందులోకి 1/4 స్పూన్ మిరియాల పొడి, 1/4 స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా వేసుకొని కొంచెం నీళ్లు చిలకరించి క్యాలీఫ్లవర్ ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక క్యాలీఫ్లవర్ ని మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా వచ్చేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెంసేపు వేయించిన తర్వాత హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అది వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ 1 నిమిషం హై ఫ్లేమ్ లో వేయించాలి. సిమ్ లో వేయించితే ఉల్లిపాయ మెత్తగా అయిపోతుంది. అందుకే హై ఫ్లేమ్ లోనే 1 నిమిషం వేయించాలి. ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. 1/2 కప్పు చిలికిన పెరుగు వేసుకోవాలి. అది వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇది కొంచెం గ్రేవీగా అయ్యే వరకు వేయించుకోవాలి. దీంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని ఇందులో వేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ గ్రేవీ క్యాలీఫ్లవర్ కి పట్టేటట్టు హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. సిమ్ లో వేయించుకుంటే క్యాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. అందుకే హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గోబీ 65 రెడీ.